ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన 9వ మ్యాచ్ అసలైన క్రికెట్ బిర్యానీలా ఆదిరిపోయింది. రాజస్థాన్ రాయల్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఈ పోరులో గెలుపనేది ఆఖరి బంతి వరకు రెండు జట్ల మధ్య దోబుచుకులాడింది. యుద్ధం గెలవాలంటే ఆయుధం ఉంటే సరిపోదు, దాన్ని వాడే మొనగాడుండాలి అన్నట్టుగా ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఆరంభంలో ఒకేలా దూసుకెళ్లినా మధ్య ఓవర్లలో జరిగిన హై డ్రామానే విజేతను నిర్ణయించింది. 10 ఓవర్ల వరకు గుజరాత్ జట్టు విజయం దిశగా సాఫీగా సాగిపోతుంటే రాజస్థాన్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన మాయాజాలంతో సీన్ని మొత్తం రివర్స్ చేసేశాడు. అప్పటి వరకు మనదే గెలుపనుకున్న గుజరాత్ అభిమానులకు బిష్ణోయ్ బౌలింగ్ ఒక పెద్ద బ్రేక్లా తగిలింది. ఈ మ్యాచ్ రవి బిష్ణోయ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. తన స్పిన్ మ్యాజిక్తో గుజరాత్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి 41 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే టీ20 క్రికెట్లో 200 వికెట్ల క్లబ్లో చేరి ఈ ఘనత సాధించిన 19వ భారత బౌలర్గా 9వ స్పిన్నర్గా రికార్డు సృష్టించాడు. బిష్ణోయ్ వేసిన 2 ఓవర్లలో 2 సార్లు డబుల్ స్ట్రోక్ ఇవ్వడంతో గుజరాత్ నడ్డి విరిగిపోయింది. అహ్మదాబాద్ స్టేడియంలో బిష్ణోయ్ నమోదు చేసిన ఈ గణాంకాలు అతని టీ20 కెరీర్లో 4వ అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచాయి. పులి వేటకి వెళ్లితే వెనక్కి తిరగదు, బిష్ణోయ్ బంతి విసిరితే వికెట్ పడకుండా ఉండదు అన్న రేంజ్లో అతడు విశ్వరూపం చూపించాడు. అయితే ఇక్కడ ఈ మ్యాచ్లో మనం ఇంకో 3 సూపర్ హీరోల గురించి చెప్పుకోవాలి. 161 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి గుజరాత్ కథ ముగిసిపోయింది అనుకున్న తరుణంలో టెయిలెండర్ బ్యాటర్లు రషీద్ ఖాన్ మరియు కగిసో రబడా చేసిన పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. సింహం చచ్చినా దాని గాండ్రింపు తగ్గదు అన్నట్టుగా వీరిద్దరూ 200 పైగా స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేస్తూ 8వ వికెట్కు 43 పరుగుల భాగస్వామ్యం జోడించి రాజస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి గుజరాత్ను దాదాపు గెలిపించినంత పనిచేశారు. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్పై 8వ వికెట్ లేదా అంతకంటే తక్కువ స్థానాల్లో నమోదైన అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. వీరిద్దరూ గెలుపు ముంగటి వరకు జట్టును తీసుకెళ్లారు, దాదాపు గెలిపించినంత పనిచేశారు. కానీ ఆఖరిలో 12 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చెయ్యాల్సి ఉన్నప్పుడు రాజస్థాన్ బౌలర్లు ఆర్చర్, తుషార్ దేశ్పాండే చివరి 2 ఓవర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ కేవలం 6 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఐపీఎల్ చరిత్రలో పరుగుల పరంగా గుజరాత్కు ఇది 4వ అత్యల్ప ఓటమి మార్జిన్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పరాక్రమం చూపించినా విజయం మాత్రం రాజస్థాన్ వైపే ఉండిపోయింది. అలా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో గుజరాత్ పోరాడి ఓడినా ప్రేక్షకుల మనసులను మాత్రం గెలుచుకుంది. ఇక అసలైన మొనగాడు ధ్రువ్ జురేల్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఈ మ్యాచ్ ఫలితాన్ని ఒకే మాటలో చెప్పాలంటే రాజస్థాన్ జట్టులో ధ్రువ్ జురేల్ లాంటి స్టెబిలైజర్ ఉండడం ఆ జట్టుకు వరమైంది. సరిగ్గా అలాంటి బ్యాటర్ గుజరాత్ జట్టులో లేకపోవడం ఆ జట్టుకు శాపమైంది. ఆర్ఆర్ బ్యాటింగ్ సమయంలో మధ్య ఓవర్లలో వికెట్లు పడుతున్న జురేల్ నిలబడి భారీ స్కోరుకు బాటలు వేస్తే గుజరాత్ జట్టులో మాత్రం బట్లర్, సుందర్, తెవాటియా, షారుఖ్ ఖాన్ వంటి హేమాహేమీలున్నా ఎవరూ బాధ్యతగా క్రీజులో నిలబడలేకపోయారు. ఆవేశం ఉన్నచోట ఆలోచన ఉండదు అన్నట్టుగా గుజరాత్ హిట్టర్లు దూకుడు ప్రదర్శించి వికెట్లు పారేసుకున్నారు. ఫలితంగా గెలిచే మ్యాచ్ గుజరాత్ ఓడిపోతే రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఈ సీజన్లో వరుసగా 2వ విజయాన్ని నమోదు చేసి అద్భుతమైన నెట్ రన్ రేటుతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో గంభీరంగా కూర్చుంది. క్రికెట్ అనేది టీమ్ గేమ్ అయినప్పటికీ జురేల్ బాధ్యతాయుత బ్యాటింగ్, బిష్ణోయ్ అద్భుతమైన బౌలింగ్ ఈరోజు రాజస్థాన్ను సూపర్ హీరోస్గా నిలబెట్టాయి. ఇక ఈ మ్యాచ్ సాగిన తీరును గమనిస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ నమ్మకాన్ని ఓపెనర్లు వమ్ము చేయలేదు. యశస్వి జైస్వాల్ మరియు యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ క్రీజులో పాతుకుపోయి గుజరాత్ బౌలర్లను ఉతికి ఆరేశారు. పిల్లోడు కదా అని తక్కువ అంచనా వేస్తే పల్టీలు కొట్టిస్తా అన్నట్టుగా వైభవ్ చెలరేగిపోయాడు. పవర్ ప్లేలో వీరు చూపించిన పవర్కి స్కోరు బోర్డు రాకెట్లా దూసుకెళ్లింది. కేవలం 6 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 69 పరుగులు రాబట్టారు. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్పై రాజస్థాన్కు ఇది 2వ అత్యుత్తమ పవర్ ప్లే స్కోరు కావడం విశేషం. వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్తో పవర్ ప్లేను ఊచకోత కోశాడు. 18 బంతుల్లోనే 172 స్ట్రైక్ రేట్తో 31 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో వెనుదిరిగినప్పటికీ ఈ క్రమంలో అతను ఒక అరుదైన రికార్డును సమం చేశాడు. 20 ఏళ్లలోపు వయసులో ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ సరసన 30 సిక్సర్లతో వైభవ్ నిలిచాడు. వీరిద్దరి మధ్య కుదిరిన 70 పరుగుల భాగస్వామ్యం రాజస్థాన్ తరపున 6వ 50+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కావడం గమనార్హం. ఒకవైపు వైభవ్ వెళ్లినా మరోవైపు జైస్వాల్ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా బ్యాటింగ్ కొనసాగించాడు. ధ్రువ్ జురేల్తో జతకట్టిన జైస్వాల్ గుజరాత్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వీరిద్దరూ 2వ వికెట్కు 37 బంతుల్లోనే 56 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. యశస్వి జైస్వాల్ తన క్లాస్ అండ్ మాస్ ఆట తీరుతో 36 బంతుల్లో 55 పరుగులు చేసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాజస్థాన్ తరపున అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసిన జాబితాలో
18వ 50తో జైస్వాల్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. అయితే సెంచరీ వైపు వెళ్తాడు అనుకున్న సమయంలో రబాడా వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్, హిట్మేయర్, ఫెరీరా వంటి హిట్టర్లు తక్కువ స్కోర్లకు అవుట్ అయ్యి నిరాశపరిచారు. ఒకవైపు వికెట్లు పేకమేడలా కూడుతున్నా ధ్రువ్ జురేల్ మాత్రం నేనున్నాను అంటూ ఒంటరి పోరాటం చేశాడు. గుజరాత్ బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. ఒకానొక దశలో రాజస్థాన్ తక్కువ స్కోరుకే పరిమితం అవుతుందేమో అనుకున్న తరుణంలో జురేల్ తన విశ్వరూపం చూపించాడు. 42 బంతుల్లో 5 సిక్సర్లు, 5 ఫోర్లతో 75 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. చివరి ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయినా అప్పటికే జరగాల్సిన నష్టం గుజరాత్కు జరిగిపోయింది. జురేల్ వెనుదిరిగిన తర్వాత జడేజా తన స్టైల్లో 4 కొట్టి ఇన్నింగ్స్ను ముగించాడు. మొత్తంగా రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. గుజరాత్పై రాజస్థాన్కు ఇది రెండో అత్యధిక ఇన్నింగ్స్ టోటల్. ఈ ఇన్నింగ్స్లో మొత్తం 12 సిక్సర్లు నమోదయ్యాయి. గుజరాత్ బౌలర్లందరూ 10కి పైగా పరుగులు సమర్పించుకుని దానకరుణులు అనిపించుకున్నారు. ఇక 211 పరుగుల భారీ లక్ష్యమంటే సామాన్యమైన విషయం కాదు. కానీ గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తగ్గేదేలే అన్నట్టుగా బరిలోకి దిగారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ లేని లోటు కనిపిస్తుందేమో అని అందరూ కంగారు పడ్డారు. కానీ ఓపెనర్లు సాయి సుదర్శన్ మరియు కుమార్ కుషాగ్ర మాత్రం ఇన్నింగ్స్ను బాగానే మొదలుపెట్టారు. ముఖ్యంగా సుదర్శన్ కంట్రోల్డ్ బ్యాటింగ్తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా గుజరాత్ 56 పరుగులు చేసింది. అయితే కుషాగ్ర మాత్రం పాపం క్రీజులో ఆపసోపాలు పడుతూ 14 బంతుల్లో 18 పరుగులు చేసి రియాన్ పరాగ్ బౌలింగ్లో హిట్మయర్ పట్టిన ఒక మెరుపు క్యాచ్కి పవర్ ప్లే తర్వాత అవుట్ అయ్యాడు. మరో ఎండ్లో ఉన్న సాయి సుదర్శన్ మాత్రం అహ్మదాబాద్ స్టేడియంలో జైత్రయాత్ర కొనసాగిస్తూ ఇదే స్టేడియంలో 7వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 33 బంతుల్లోనే 50 మార్కును దాటేసి ఈ కోట నాది, ఇక్కడ ఆట నాది అన్నట్టుగా చెలరేగిపోయాడు. 73 పరుగుల వద్ద సెంచరీకి చేరువవుతున్న తరుణంలో రవి బిష్నోయ్ వేసిన మాయాజాలానికి చిక్కి సుదర్శన్ పెవిలియన్ చేరడంతో స్టేడియం ఒక్కసారిగా మూగబోయింది. ఆ వెంటనే సీనియర్ బ్యాటర్ జాష్ బట్లర్ రంగంలోకి దిగి రాజస్థాన్ క్యాంప్లో గుబులు పుట్టించాడు. బట్లర్ తన పాత టీమని కూడా చూడకుండా 4లతో విరుచుకుపడ్డాడు. 14 బంతుల్లో 26 పరుగులు జోడించాడు. కానీ అసలు సినిమా ఇక్కడే మొదలైంది. రవి బిష్నోయ్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ మరియు గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరూ సింగిల్ డిజిట్కే ఒకే ఓవర్లో అవుట్ అయ్యారు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే సెటిలైన బట్లర్ కూడా బర్గర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అవడంతో గుజరాత్ ఆశలు అడియాసలయ్యాయి. ఇక రాహుల్ తెవేటియా, షారుఖ్ ఖాన్ వచ్చిరాగానే కొన్ని మెరుపులు మెరిపించిన బిష్నోయ్ మళ్లీ ఒకే ఓవర్లో తెవేటియాను మరియు షారుఖ్ ఖాన్ను వెనక్కి పంపి గుజరాత్ నడ్డి విరిచాడు. ఇక చివరి నిమిషంలో కరాచీ కింగ్ రషీద్ ఖాన్ మరియు కగిసో రబాడా కలిసి అసాధారణ పోరాట పటిమ కనబరిచారు. చివరి బంతి పడే వరకు యుద్ధం ఆగదు అన్నట్టుగా వీరిద్దరూ సిక్సర్లు, 4లతో రాజస్థాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. కానీ చివర్లో రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి గుజరాత్ స్పీడ్కు బ్రేకులు వేసి 6 పరుగుల తేడాతో విజయం సాధించారు.